మన బాధ్యత. ఇవాళ ఎమ్మెల్సీ వాడు గెలిచినట్టున్నాం. నిన్న మా కొమరయ్య గారు గెలిచింది. ఇవాళ అంజిరెడ్డి గారు లీడ్ లో ఉన్నట్టున్నాడు. లీడ్ లో ఉన్నాడు. ఆయన కూడా మంచిగానే గెలుస్తుండొచ్చు. ఒకరోజు చిన్నగా పటాకులు కొట్టుకొని స్వీట్లు తిని తెల్లారి మర్చిపోని. ఈడ మనకెన్నడూ ప్రభుత్వం రాలి. ఈడ తెలంగాణలో మనము గుజరాత్ లో ప్రభుత్వంలో వస్తే పండుగలు చేసుకుంటాం, ఉత్తరప్రదేశ్ లో వస్తే పండుగలు చేసుకుంటాం, మొన్న హర్యానా, ఢిల్లీ, మహారాష్ట్రలో గెలిస్తే పండుగ చేసుకుంటాం. కానీ ఈసారి పండగ తెలంగాణలో ప్రభుత్వం తెచ్చుకున్నాకనే చేసుకుంటాం. ఈ 2 ఎమ్మెల్సీలు వచ్చినాయి, గెలిచిన వాళ్ళకెళ్ళి మళ్ళా నేను గర్వంగా చెప్తున్నా, ఓట్లన్నీ లెక్క చెప్తే జిల్లాల వారీగా మా ఇందూరు జిల్లానే హైయెస్ట్ మెజారిటీ ఉంటుంది. యాదిరెడ్డి గారు మాట్లాడుతూ గోమాతను రక్షించుకోవాలి, మన మందిరాలను రక్షించుకోవాలి, ఇటువంటి వ్యాఖ్యలు చేసిండ్రు. ఇవన్నీ మన బాధ్యత. ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉండి ఇవన్నీ మనం చేసుకోవాలి. కానీ అంత దూరం పోవాల్సిన అవసరం లేదు. ఎలక్షన్లు గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసుకునే రూల్లో ఇంప్లిమెంట్ చేసి అన్ని రోగాలకి అది ఏమంటారు కదా, సంజీవిని అని ఏమంటారు అది, సర్వనోగ నివారిణి సంజీవిని అన్నట్టు. ఇటువంటి హిందూ వ్యతిరేక రోగాలన్నిటికీ నివారణ ఒకటే సంజీవిని ఏంటంటే ప్రభుత్వం తెచ్చుకొని అప్పుడు మనం తలవారు పట్టకున్నా అవతలోనికి ఇట్లా తలవారు పట్టుకున్నట్టు కళ్ళకు కనబడుతుంది. ఎక్కడోడు అక్కడ దారుల్ అమ్మన్కి వెళ్ళిపోతారు. అన్నదమ్ముల మనిద్దరం, గంగా జమున తేజీబు, ఇవన్నీ సూక్తులు మనకు వచ్చి చెప్తారు. వాళ్ళు అట్టనే ఉండాలి. మనము తలవారు పట్టుకున్నట్టే కనబడాలి. అంటే ప్రతి రాష్ట్రంలో నరేంద్ర మోడీ రావాలి, ప్రతి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రావాలి. తెలంగాణ కాడికెళ్లి యావత్ దేశంలో అన్ని రాష్ట్రాలలో హిందూ రాష్ట్ర స్థాపన జరగాలి. కాబట్టి ఇవన్నీ కూడా ఇవాళ మనం మీ గ్రామంలో బ్రహ్మాండమైన శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ జరిగింది. ఈనాడు ఈ నిమిషం నుంచి కంకణం కట్టుకొని తెలంగాణలో కూడా 119లో 100 సీట్లు గెలిచి ఇక్కడ బ్రహ్మాండమైన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేదాకా కంకణం తీసేది లేదు. అది పెద్ద పని కూడా కాదు. మా ఇంట్లోకి వెళ్ళి 2 సార్లు ప్రభుత్వాలు ఏర్పాటు చేయొచ్చు. కాబట్టి అది చాలా ఈజీ పని. సక్రమంగా పనిచేసుకుంటే అయిపోతుంది. మొత్తం హర్యానాలో, ఢిల్లీలో, పక్కకి మహారాష్ట్రలో, ఇటు ఛత్తీస్గఢ్లో, అటు పక్క ఒరిస్సాలో కూడా వచ్చేసాయి. 84లో 2 ఎంపీలు ఉంటే జంగారెడ్డి గారు మన హనుమకొండకెళ్ళి, గుజరాత్కి వెళ్ళి పార్టీలు 2 ఎంపీలు ఉంటే ఇవాళ ఇంకా మన ప్రభుత్వం రాకపోవడం, ప్రతి కార్యకర్త మనం ఆలోచన చేయాలా. ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకు ఇక్కడ మనం కంకణం కట్టుకోవాలా. ప్రతి హిందూ బాధ్యతగా బయటికెళ్లి ఓటేయాలా. నాకు చాలా సంతోషమైన విషయం ఏంటంటే ఈ 2 ఎమ్మెల్సీలు గెలుచుడు కాదు, ఎమ్మెల్సీ ఎన్నికలలో 71% దాకా పోలింగ్ అయింది. యావరేజ్ గా మా జిల్లా ఇందూరు 74% అయింది. హిందూ బంధువు ప్రతి ఒక్కడు బయటికి వెళ్లాలా, ఓటేయాలా, కమలానికి గుద్దాలా, సెక్రటరియట్ మీద కమలం పువ్వు కబ్జా మనం పెట్టాలి. అప్పటిదాకా శివాజీ మహారాజ్ చూస్తా ఉన్నాడు. ప్రతి గ్రామంలో శివాజీ మహారాజ్ ఉన్నాడు. ఆయన మీద మనం ఒట్టేసి కరడు కట్టిన కాషాయ కార్యకర్తగా ప్రభుత్వం వచ్చే వరకు నిద్రపోయేది లేదన్న కంకణం కట్టుకొని ఈ కార్యక్రమానికి నాకు ముఖ్య అతిథిగా పిలిచినందుకు ప్రతి ఒక్క ఆర్గనైజర్ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.